Hi, hello, namaste. This is Suresh and welcome to my channel Suresh Boga. సో చూసారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి విరాట్ కోహ్లీ బర్త్డే స్పెషల్ సిడిపి ఎడిటింగ్. సో ఇది మీరు విరాట్ కోహ్లీ అన్న లేకపోతే మీరు మీ ఫేవరెట్ క్రికెటర్ ఆర్ మీ ఫేవరెట్ హీరోస్ని కూడా ఈ పిఎన్జీస్తో రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి నేను పిఎస్సిసి అప్లికేషన్లో చూపించాను. సో అప్లికేషన్ లింక్ విత్ బ్యాక్గ్రౌండ్ స్టాక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని త్రూ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. పిఎస్సిసి అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి. ఇలా మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ అనేది తీసుకోవాలి. సో నేనైతే ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. సో సిడిపికి మనకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ చాలా బెస్ట్ థింగ్. సో ఇప్పుడు లేయర్ సింబల్ క్లిక్ చేసి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను మిడిల్లో వచ్చేసి నేను ఈ పిఎన్జీ అనేది పెట్టేసేస్తున్నా అండ్ క్లిక్ ఆన్ యాడ్ క్లిక్ చేసిన తర్వాత సో నేను కొంచెం సైజ్ అనేది ఇలా డిక్రీజ్ చేస్తున్నా. సో ఇది వచ్చేసి చూడండి, నేను ఇక్కడ టాప్లో ఈ పొజిషన్లో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో చూడండి, హెడ్ పైన నేను కొంచెం స్పేస్ మాత్రమే ఉంచేసేస్తున్నా అండ్ కొంచెం కింద ఇలా పెట్టేసేస్తున్నా. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ థింగ్ కింది లేయర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ ఈ పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం ఇలా పెట్టేసేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు రైట్ సైడ్కి ఈ పిఎన్జీ అనేది పెట్టేసేస్తున్నా. సో సింపుల్గా ఇలా పెట్టేసేయండి. సో కొంచెం ఇలా పెట్టేసి ఇటు సైడ్ పెట్టేసేయండి. అండ్ మిడిల్ది మీరు చేంజ్ చేసుకోవాలంటే సైజు డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో నేను కొంచెం సైజ్ అనేది డిక్రీజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్ పైన వచ్చింది కాబట్టి. సో ఇక్కడ ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇప్పుడు హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఫేడ్ టూల్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో 2 డాట్స్ ఉంటాయి. పైనకి పెడితే పైనది ఫేడ్ అయిపోతుంది, కిందికి పెడితే కిందికి ఫేడ్ అయిపోతుంది. సో కొంచెం కింద అనేది కొంచెం ఫేడింగ్ అనేది ఇచ్చేసేస్తున్నా, రైట్ క్లిక్ ఇస్తున్నా. సో సేమ్ యాస్టీస్ వైట్ ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఫేడ్ టూల్. సో ఇక్కడ కొంచెం కిందికి ఫేడింగ్ అనేది ఇస్తున్నా. సో సేమ్ యాస్టీస్ బ్లాక్ దానికి కూడా ఫేడింగ్ అనేది సేమ్ అక్కడనే పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో కిందికి రెండు సేమ్ ఫేడింగ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఇవి 3 కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈ 3 నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో అప్పుడు ఇక్కడ వరకు మర్జ్ డౌన్ చేసేసేయండి. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మీరు మీ పిక్ పిఎన్జీ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేను వచ్చేసి నా పిక్ పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది పర్ఫెక్ట్ మిడిల్లో ఇలా ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ సో ఈ లేయర్స్ అన్నీ ఇప్పుడు నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత పెన్సిల్ పక్కన ఉన్న ఈ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో కర్వ్స్ ఉంది కదా, సో కర్వ్స్ స్లైట్గా ఇలా ఇంక్రీజ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ గ్రేడియన్. సో ఇందులో మనకు డిఫరెంట్ గ్రేడియన్స్ ఉంటాయి. సో చూడండి, సో నేను వచ్చేసి ఇక్కడ ఈ ఎల్లో పక్కన ఉన్న ఈ గ్రేడియన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. అండ్ ఈ డాట్ వచ్చేసి పైన నుంచి కిందికి తీసుకొస్తున్నా. అండ్ కింది డాట్ వచ్చేసి ఇక్కడ పెట్టేసేస్తున్నా. సో చూడండి, పర్ఫెక్ట్ ఇక్కడ పెట్టేసేస్తున్నా గ్రేడియంట్. సో ఇక్కడ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. సో మళ్ళీ హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ గ్రేడియంట్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు డాట్ కొంచెం కిందికి పెట్టేసేస్తున్నా. సో కొంచెం కిందికి పెట్టేసి సో పర్ఫెక్ట్ స్ట్రైట్ పెట్టేసేయండి. స్ట్రైట్ పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తున్నా. సో నెక్స్ట్ థింగ్ మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్ ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను ఈ పిఎన్జీస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఈ పిఎన్జీతోనే అయితే మనకు లుకింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్ లుకింగ్ బాగుంది. సో అందుకే ఈ పిఎన్జీ తీసుకుంటున్నా. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ పర్ఫెక్ట్ ఇలా ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇక్కడ మళ్ళీ లేయర్ సింబల్ క్లిక్ చేసి నార్మల్ నుంచి నేను ఇక్కడ స్క్రీన్కి చేంజ్ చేసేస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్ తీసుకుంటున్నా. హ్యాండ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఫ్లిప్ ఆన్ ఎక్స్ క్లిక్ చేస్తే మనకు ఇటు సైడ్ వస్తుంది. సో అది కొంచెం ఇటు సైడ్ తీసుకొచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది నేను కొంచెం మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకు ఫేస్ పైన కొంచెం వచ్చినాయి కదా. సో దాన్ని కవర్ చేయడానికి ఎఫెక్ట్స్ సింబల్ క్లిక్ చేసి గసియాన్ బ్లర్. సో గసియాన్ బ్లర్లో 10 వరకు
ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది కూడా నేను మర్జ్ డౌన్ చేసేస్తున్నా. సో మర్జ్ డౌన్ చేసిన తర్వాత అండ్ సింబల్ క్లిక్ చేసి ఫిల్ అండ్ స్ట్రోక్ క్లిక్ చేసి టైప్ వచ్చేసి ఇక్కడ స్ట్రోక్ ఇవ్వండి. విడ్త్ వచ్చేసి నేను ఇక్కడ 28 ఆర్ 30 వరకు పెట్టేసేయచ్చు. 30 పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో నేను ఇప్పుడు కింద ఒక టెక్స్ట్ పిఎన్జీ అనేది పెట్టేసేస్తున్నా. సో టెక్స్ట్ పిఎన్జీ దేనికంటే జస్ట్ ఇది పోస్టర్ లాగా లుకింగ్ రావడానికి అంతే. సో ఇది నేను కొంచెం ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో ఇక్కడ లేయర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నార్మల్ నుంచి నేను ఇక్కడ స్క్రీన్ క్లిక్ చేస్తున్నా. సో నార్మల్ నుంచి స్క్రీన్ క్లిక్ చేయగానే మనకు బ్లాక్ దంతా పోతుంది, ఓన్లీ వైట్ టెక్స్ట్ మాత్రమే మిగులుతుంది. సో మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను విరాట్ కోహ్లీ అనే టెక్స్ట్ పిఎన్జీ అయితే నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో ఇది కొంచెం సైజ్ ఇలా ఇంక్రీజ్ చేసేసి సో ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నా. సో ఇక్కడ ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. సో మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో యాజ్ ఇట్ ఈస్ ఇది సైజ్ ఏమాత్రం డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ చేయకండి. సో ఇది నేను యాజ్ ఇట్ ఈస్ ఇలాగే పెట్టేసేస్తున్నా. సో ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ మీ లోగో అనేది కూడా యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు నేను నా లోగో పిఎన్జీ అనేది నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నా. సో లోగోతోనైతే పర్ఫెక్ట్ లుకింగ్ అయితే వస్తుంది. సో అందుకే లోగో పిఎన్జీ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ లోగో వచ్చేసి నేను టాప్ రైట్లో ఇలా ప్లేస్ చేసేస్తున్నా. ప్లేస్ చేసి రైట్ క్లిక్ ఇస్తున్నా. రైట్ క్లిక్ ఇవ్వగానే ఇప్పుడు టోటల్ పిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనకు పిఎస్సిసిలో మాత్రమే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు క్లిక్ ఆన్ డన్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇది వచ్చేసి మనకు పిఎస్సిసిలో మాత్రమే సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ చేసుకోవడానికి షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మీరు ఏ పిక్ అయితే ఎడిట్ చేశారో ఆ పిక్ సెలెక్ట్ చేసుకున్నాకనే మనకు ఓకే చూపిస్తుంది. సో అప్పుడు ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేసిన పిక్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ నేను డైరెక్ట్ లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. సో ఇలా లైట్ రూమ్కి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ట్రయాంగిల్ సింబల్. సో ఇది వచ్చేసి డీటెయిల్స్. షార్ప్నింగ్ వచ్చేసి 100 వరకు ఇంక్రీజ్ చేయండి. మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ వచ్చేసి ఇక్కడ నేను 72 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. సో మాస్కింగ్, నాయిస్ రిడక్షన్ ఇంక్రీజ్ చేస్తే ఫేస్ అనేది పర్ఫెక్ట్ స్మూత్ అయిపోతుంది. అండ్ స్క్వేర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. టెక్స్చర్ వచ్చేసి 25 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా. అండ్ విగ్నెట్ వచ్చేసి స్లైట్గా డిక్రీజ్ చేస్తున్నా, -38 వరకు. విగ్నెట్ డిక్రీజ్ చేస్తే పక్క ఫెదర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయాలి. సో ఫెదర్ కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. సో ఇది చాలు మనకు. అండ్ హైలైట్స్లో 21 వరకు ఇంక్రీజ్ చేస్తున్నా అంతే. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్లో జేపీజీ ఫామ్లోనే రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ప్రిపేరింగ్ పడ్డది అండ్ ఎక్స్పోర్టెడ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. సో గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్ ఎలా ఉందో నేను అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి నాకు గ్యాలరీలోకి సేవ్ అయిన పిక్. సో పిక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఎక్కడ కూడా అస్సలు బ్లర్ కాలేదు. సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.